ఒక చిన్న గ్రామంలో పిల్లి, పిచుక, కోడి చాలా మంచి స్నేహితులు. వాళ్లకు ప్రతిరోజు గడిచే దారిలో ఏదో ఒక సరదా సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు పిల్లి గొప్ప పెయింటర్ అని చెప్పుకుంటూ, నేను నీ ముఖానికి బొమ్మ గీస్తాను, అద్భుతంగా ఉంటుంది అంటూ కోడిని ఒప్పించింది. కోడి సరే అని అంగీకరించింది. పిల్లి గీసింది కాని ఆ బొమ్మ అంత హాస్యాస్పదంగా ఉంది. కోడి అద్దంలో చూసుకుని విపరీతంగా నవ్వింది. పక్కనే ఉన్న పిచుక కూడా నవ్వడం ఆపలేకపోయింది. దాంతో పిల్లి కోపంగా, నేను గీసిన బొమ్మ మీకు నచ్చలేదా అని అడిగింది. కోడి నవ్వుతూ, ఒక పని చెయ్యి, పిచుక ముఖానికి కూడా గీసి చూడు. తర్వాత నాకే గీసిపెడతావు అంది. పిల్లి పిచుక ముఖానికి బొమ్మ గీసింది. బొమ్మ చూసిన తర్వాత పిచుక చెవులు పిప్పిచేస్తూ, పిల్లి, నువ్వు గొప్ప హాస్య కళాకారిని అని అరిచింది. ఇలా ముగ్గురూ చివరికి ఒక్కరికొకరు బొమ్మలు వేసుకుంటూ, అవి చూసి నవ్వుకుంటూ రోజు ముచ్చటగా గడిపారు. ఈ కథతో స్నేహితులు ఏదైనా సరదాగా కలిసి చేస్తే చాలు, రోజు ఎంతో హాయిగా ఉంటుంది అనే సందేశం తెలియజేస్తుంది.